తాజా అంశాన్ని చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి మంత్రి లోకేష్ ప్రకటనపై మరిన్ని వివరాలేంటి? అనుదీప్, ఏదైతే పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంత్రి నారా లోకేష్ వివిధ అంశాలపై మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. ఇందులో ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ కోడ్ అమల్లో, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైనందున అందులో భాగంగా కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ కోడ్ గడువు ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. మార్చిలోనే దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఈ టీచర్ల భర్తీ పూర్తి చేస్తారు. ఏదైతే 16,352కు పైగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి గతంలో తాము ప్రకటించి ఉన్నారో వీటి అన్నిటికీ భర్తీ పూర్తి చేస్తామని చెప్పి కూడా అన్నారు. ఈ ప్రక్రియ విద్యా సంవత్సరం ప్రారంభం జూన్ లో ప్రారంభమవుతుంది కాబట్టి ఒక నెల అటు ఇటుగా జూన్ జూలైలోగా ఈ ప్రక్రియ అనేది పూర్తవుతుందని చెప్పి లోకేష్ స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి వైసీపీ నేతలు ఏదైతే ఆందోళన ధర్నాలు చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నారో దీని మీద కూడా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఏదైతే జగన్ దాదాపు 3,000 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు పెట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ దిగిపోయే ముందు పెట్టారని చెప్పి గుర్తు చేశారు. అలాగే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తాము విడతగా ఇచ్చే నిధులకు సంబంధించి ఇప్పటికే 800 కోట్లు విడుదల చేశామని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే కొత్తగా ఈ ఇకపై పాఠశాలలకు ఇకపై విద్యా సంస్థల యాజమాన్యాలకి నేరుగా ఈ చెల్లింపులు జరిగేలాగా కొత్త విధానం తీసుకొచ్చాను. అలాగే పాత విధానం ఏదైతే ఉందో జగన్ అటు తల్లిదండ్రుల ఖాతాలో వీటికి సంబంధించి దాదాపు 4 విడతలు ఆయన పెండింగ్ లో పెట్టిన వాటిపై సమీక్షించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా లోకేష్ స్పష్టం చేశారు. అలాగే ఇదే సమయంలో ఏదైతే రైతులకు పెట్టిన బకాయిలు కానీ, అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి పెట్టిన బకాయిలు కానీ, అలాగే పెండింగ్ బిల్లు, ఇతరత్ర పెండింగ్ బిల్లు కూడా తామే చెల్లిస్తూ వస్తున్నామని లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జగన్ పెట్టిన బకాయిలు కూడా చెల్లించేస్తామనే విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే టీచర్ల బదిలీకి సంబంధించి పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ అనేది కొత్తగా తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే ప్రతి విద్యాశాఖలో తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉపాధ్యాయులను భాగస్వాములు చేస్తున్నామని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఏదైతే వారి అభిప్రాయాలు కూడా తీసుకునే నిర్ణయాలు అనాలోచితంగా ఉండకూడదనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థలో భాగస్వాములైన అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి కూడా వెల్లడించారు. అలాగే గతంలో ఏదైతే ఉపాధ్యాయులు తమ సమస్యలపై నిత్యం ప్రభుత్వం చుట్టూ తిరిగే విధానానికి చెక్ పెడుతూ ప్రతి శుక్రవారం కమిషనర్ ని ఉపాధ్యాయుల సమస్యలపై తెలుసుకునేందుకు అందుబాటులో ఉంచినట్లుగా తెలిపారు. తాను కూడా నిత్యం ఉపాధ్యాయుల సంఘాలతో కూడా సంప్రదింపులు జరుపుతుందని చెప్పి కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఉపాధ్యాయుల వివరాలను వైసీపీ ప్రభుత్వం గందరగోళం చేసిందన్న లోకేష్ దీన్ని ఖచ్చితత్వాన్ని తెలుసుకునేందుకే ఆధార్ కార్డు విధానాన్ని తీసుకొస్తున్నట్లు కూడా ప్రకటించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల డ్రాప్అవుట్స్ నివారించేందుకు కూడా ప్రత్యేక వ్యవస్థ తీసుకురానున్నట్లు కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే నిన్న ప్రకటన వాట్సాప్ గవర్నెన్స్ గురించి కూడా ఆయన ఫీడ్బ్యాక్ బాగుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్కడక్కడ చిన్నపాటి సమస్యలు ఏదైనా ఉన్నా సరే వారం రోజుల్లో పూర్తిగా ఏదైతే ప్రకటించినట్లు 161 సేవలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా స్పష్టం చేశారు. అలాగే ఏదైతే సాంకేతికత వినియోగంలో ఇది ఒక విప్లవాత్మక మార్గం అని చెప్పడంతో పాటు వాట్సాప్ గవర్నెన్స్ వాడితే వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్తుంది అనే విషయాన్ని మాత్రం ఆయన కొట్టిపారేశారు. ఎట్టి పరిస్థితుల్లో అది ప్రభుత్వం వద్దే ఉంటుంది తప్ప మెటా సంస్థకు కానీ అలాగే వాట్సాప్ కానీ దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన మరోసారి కూడా స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఏదైతే పార్టీలో పదవులకు సంబంధించి ఒకరు ఒకే పదవిలో 3 సార్లు ఉండటం సబబు కాదని గతంలో చెప్తూ వస్తున్నారో దాని మీద కూడా కొద్దిసేపు ఆయన చర్చించడం జరిగింది. ఈ విధానం నాయకుల ఎదుగుదల కోసమే తీసుకొస్తున్నట్లు తన ప్రతిపాదన పెట్టినట్లు చెప్పారు. ఏదైతే గ్రామస్థాయి నాయకులు గ్రామస్థాయికి మిగిలిపోకుండా మండల స్థాయికి ఎదగటం, అలాగే మండల స్థాయి వారు నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గ స్థాయిలో ఉన్న జిల్లా స్థాయికి ఎదిగేందుకే ఈ విధానంపై తాను ప్రతిపాదన పెట్టినట్లు తెలిసారు. సీనియర్ అందరి అభిప్రాయాలు అలాగే సలహాలతో పాటు దీనిపై విస్తృత చర్చ జరిగిన తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా లోకేష్ చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు రాక అలాగే మంత్రులు పొలిట్ బ్యూరో సభ్యులు రాక సందర్భంగా పోలీసుల బందోబస్తు పార్టీ కార్యాలయం ఎక్కువగా ఉండటం పట్ల కూడా ఆయన ఇంత అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పోలీస్ అధికారిని పిలిచి పార్టీ వ్యవహారాల్లో పోలీసులు ఎక్కువగా ఉండటం సబబు కాదనే విషయాన్ని స్పష్టం చేశారు. భద్రత బయట నుంచి ఉంటూ పార్టీ కార్యకర్తలకి వచ్చేటప్పుడు వారి సమస్యలపై వించేందుకు వారికి ఫ్రీగా ఉండేందుకు ఇంతమంది పోలీసులు అవసరం లేదనే విషయాన్ని కూడా లోకేష్ స్పష్టం చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు సీఎం వచ్చే సమయానికి పోలీసులు కూడా రీతిలో చాలా వరకు తగ్గించి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ధన్యవాదాలు కృష్ణ.